లెట్స్ గో. హలో హాయ్, దిస్ ఇస్ నవనీత. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఈరోజు మీకు ఒక ఎంటీ రూమ్ అయితే చూపిస్తానన్నమాట. ఈ హౌస్ మేము ఎందుకు ఏంటి అనేది అన్నీ నెక్స్ట్ వీడియోలు వస్తాయి, కానీ ఇప్పుడైతే ఎంటీ వీడియో చూపిస్తున్నాను. అలాగే హైదరాబాద్లో రేట్లు అయితే మామూలుగా లేవు కదా. ఈ వీడియో ఎలా ఉంటుంది ఏంటి అనేది చూసేయండి, రూమ్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది. చలో ఫస్ట్ అయితే ఎంట్రీ అవ్వగానే ఇదంతా హాల్ అన్నమాట. ఇదంతా హాల్ వచ్చేసింది. ఇక్కడ కొన్ని థింగ్స్ ఉన్నాయి, కాకపోతే అవి వాళ్ళు తీసేస్తారు. ఇంకా మేము ఇందులోకి రాలేము కదా. ఇది మొత్తం ఆర్గనైజ్ చేశాక కూడా నేను ఆఫ్టర్ మళ్ళీ మీకు వీడియో చూపిస్తాను. బయట నుండి మంచిగా వెంటిలేషన్ అవ్వడానికి కూడా వీడియోస్ అన్ని విండోస్ మంచిగా ఉన్నాయి. ఆ వీడియోస్ కూడా మనం మంచిగా షూట్ చేసుకోవచ్చు. ఇదంతా మొత్తం హాలే వస్తుంది. ఇదంతా డైనింగ్ ఏరియా, కానీ ఇక్కడ మేము ఉండడానికి కాదు, అది వేరే పర్పస్కి. అది ఏంటి అనేది నెక్స్ట్ ఫర్దర్గా వీడియోస్ వస్తూ ఉంటాయి. తర్వాత వచ్చేసి ఇది ఒక చిన్న పూజ గది. ఇంకా ఇది వచ్చేసి కిచెన్ అన్నమాట. ఇది ఒక 120 స్క్వేర్ యార్డ్స్ ఉంటుంది నాకు తెలిసి. ఇంకా ఇటు మంచిగా సెల్ఫ్స్ కూడా వచ్చాయి, మనం ఏమైనా పెట్టుకోవడానికి థింగ్స్, కిచెన్ ఐటమ్స్ అలాగే. సైడ్ కూడా చాలా అంటే చాలా బాగుంది వ్యూ. అంటే వెంటిలేషన్ అనేది ఎంత బాగా ఇంట్లోకి వస్తే అంత ప్రశాంతంగా అనిపిస్తుంది కదా, అలా ఉంది. ఇటు సైడ్ కూడా మొత్తం వెంటిలేషన్ ఉంది, కాబట్టి ఇది అంతా క్లీన్ అవ్వలేదు. ఇది ఎంటీ అన్నమాట. ఎంటీదే మీకు చూపిస్తున్నాను. తర్వాత మేము ఆర్గనైజ్ చేసుకున్నాక ఈ హౌస్ అంతా ఎలా ఉంది అనేది ఇది ఒక వాష్రూమ్, అంటే లైక్ కామన్ వాష్రూమ్ కాదు. ఇది ఒక బెడ్రూమ్ వస్తుంది. ఇది బెడ్రూమ్ వస్తుంది అంటే ఒక రూమ్ అన్నమాట. ఇది ఆఫీస్ లాగా అవుతుందా, ఎలా అవుతుందా ఏంటి అనేది అన్ని ఇంత థింగ్స్ ఉంటాయి అన్నమాట. అంటే మీకు నెక్స్ట్ వీడియోలోనే క్లియర్గా కంటిన్యూ అవుతుంది. తర్వాత వచ్చేసి రూమ్. సో ఈ బెడ్రూమ్లో వచ్చేసి వాష్రూమ్ ఉంటుంది, కాబట్టి దీనికి అటాచ్డ్ వాష్రూమ్ ఉంటే ప్రాబ్లం ఏం లేదు. కానీ ఈ రెండు రూమ్స్, హాల్ ఇవన్నీ ఎంత బాగా ఆర్గనైజ్ చేసుకుంటే పెడుతున్నాము, ఏ టైప్ ఆఫ్ బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాము అనేది అన్ని క్లియర్గా అయితే ఫర్దర్గా వీడియోస్ కంటిన్యూస్గా వస్తాయి. సో మా హస్బెండ్ ఇంకా మేమందరం అయితే ఒక ప్లాన్ అనుకుంటున్నాము, చూడాలి. సో ఇదే బిగ్ గుడ్ న్యూస్ అన్నమాట.